హాయ్ అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇది సెంట్రల్ యూనివర్సిటీ అండి. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చని, ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది చూద్దామండి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో అయితే జరుగుతుంది కాబట్టి ఇవి రెగ్యులర్ వేకెన్సీస్ అండి. ఇవి గ్రూప్ ఏ, బీసీ అండ్ నాన్ ఫ్యాకల్టీ అండ్ అదర్ అకాడమిక్ పోస్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చి మనకి అప్లై ఆన్లైన్ లింక్ ఇచ్చారు కదా, 25/9 అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు. అలాగే ఆన్లైన్లో లాస్ట్ డేట్ చూడండి, 24/10/2025 సాయంత్రం 5:30 వరకు కూడా మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, https://uohydac.in అని. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఇది నోటిఫికేషన్ అండి. ఇదేమో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి. సో మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఇక్కడ మీరు ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఏంటనేది చూద్దాం. అసిస్టెంట్ లైబ్రరీయన్, ఇక్కడ పోస్ట్ నేము, నెక్స్ట్ పే స్కేల్ అంటే మనకి వచ్చే శాలరీ అండి, ఇది మంత్లీ శాలరీ. అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. క్యాస్ట్ కేటగిరీ వైజ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ లైబ్రేరియన్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. 62 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1 వేకెన్సీ అయితే ఉంది. 40 సంవత్సరాలు అయితే మించకూడదు. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సిస్టమ్ ప్రోగ్రామర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ అనేది 40 అయితే ఇచ్చారండి. సీనియర్ అసిస్టెంట్, ఇది గ్రూప్ బి అండి. ఇప్పుడు వరకు చెప్పిన గ్రూప్ ఏ, ఇప్పుడు గ్రూప్ బి. సీనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 35 సంవత్సరాలు అయితే మించకూడదు. ఆఫీస్ అసిస్టెంట్ 4. ఇవన్నీ కూడా గ్రూప్ సి అన్నీ కూడా 32 సంవత్సరాలు అయితే మించకూడదండి. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ 10, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 13, లైబ్రరీ అటెండెంట్ 5, ల్యాబొరేటరీ అటెండెంట్ 5, లైబ్రరీ అటెండెంట్ 3. టోటల్గా వచ్చి 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే లాస్ట్ టైం ఆల్రెడీ వేకెన్సీస్ చూపించారు, బట్ ఎవరు జాయిన్ అవ్వక మళ్ళీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో వీటికి కూడా అప్లై చేసుకోవచ్చండి. సీనియర్ అసిస్టెంట్ 2, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ 3, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2. టోటల్గా వచ్చి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగిందండి. గ్రూప్ ఏకి సంబంధించి అసిస్టెంట్ లైబ్రరీన్ కదా, సో పీజీ అయితే చేసి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డాక్యుమెంటేషన్ సైన్స్ ఆర్ అన్ ఈక్వలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అలాగే గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి. నెట్ అయితే క్లియర్ చేసి ఉండాలండి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో అలాగే మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు, అవి కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం కదా, సో అయితే మీరు అక్కడ చూడొచ్చు. అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ 55% మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ చేసి ఉండాలండి. నెక్స్ట్ సిస్టమ్ ప్రోగ్రామర్ వచ్చేసి బీఈ, బీటెక్ ఎందులో అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అయితే చేసి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి లాంగ్వేజెస్లో, లేదా అది లేకపోతే ఎంఈ, ఎంటెక్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. నెక్స్ట్ గ్రూప్ బి పోస్ట్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. 3 years ఆఫీస్ అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టైపింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ మనకైతే వచ్చి ఉండాలి. నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ చేయగలిగి ఉండాలి. అలాగే గ్రూప్ సి పోస్టులు వచ్చి ఆఫీస్ అసిస్టెంట్, బ్యాచిలర్ డిగ్రీ అయితే చదివి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలాగే స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute అనేది వచ్చి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేది ఉండాలి. మన కంప్యూటర్ ఆపరేషన్స్ ప్రొఫిషియన్సీ ఉండాలండి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి, ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. ఇది ల్యాబొరేటరీ అసిస్టెంట్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 2 years వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఎక్స్పీరియన్స్ షుడ్ బీ ఇన్ యూనివర్సిటీ ఆర్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ అదర్ అటానమస్ బాడీస్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన ప్రదేశాలు అవి. నెక్స్ట్ మనకు వచ్చి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దీనికి కూడా 35 words per minute ఇంగ్లీష్ అనేది టైప్ చేయగలిగి ఉండాలి.
కంప్యూటర్ ఆపరేషన్స్లో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలండి. ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ అనమాట. 10+2 విత్ సైన్స్ గ్రూప్ అనమాట. ఒకవేళ అది లేదనుకోండి 10th పాస్ అయి ఉండాలి. మనకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనేది ఉండాలండి. దాంతోపాటుగా లైబ్రరీ అటెండెంట్ 10+2 అయితే, అంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ అండి, లేదా దానికి సంబంధించి అంటే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అది కూడా ఉండాలండి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే తెలిసి ఉండాలండి. అంటే ఎంఎస్ ఆఫీస్ గురించి, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి అవగాహన ఉండాలండి. దీనికి మనం ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఆల్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అనేది పే చేయాలండి. సో ఈ అప్లికేషన్ ఫీజు అయితే మీరు ఆన్లైన్లో పే చేయొచ్చండి. ఐఎంపిఎస్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్లో అయితే మీరైతే పే చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years. సో అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుని మీరు అప్లై చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ నోటిఫికేషన్లోనే. సో ఈ సిలబస్ కూడా మీరు చూడొచ్చు. అలాగే మీకు ఏ విధమైన టెస్ట్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ అనేది చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో సిలబస్ అలాగే మీకు సంబంధించిన టెస్టులు కూడా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారండి. సో టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో అయితే ఉందండి. సో ఈ నోటిఫికేషన్ మీరు ఒకసారి లింకులు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి మీరు చూసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. మన ఛానల్ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.